నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యారణ్యుల స్వామి వారు కూడా ఈ పంచదశి మొదలుపెట్టేటప్పుడు ఆయన గురువుగారిని తలుచుకొని అంటే తనకి ఆ జ్ఞానం ఇచ్చినటువంటి ఆ భగవతత్వానికి నమస్కారం చేసుకుంటూ మొదలుపెట్టారు. అంటే ఏంటి ఆయన చెప్పింది? ఇప్పుడు పుస్తకం ఆయన రాశారు. ఏంటి అదే ఇప్పుడు ఆయన రాసిన పంచదశి అని రాశారు. ఈ పంచదశి అనే పుస్తకం కూడా అదేమి అంటే జస్ట్ బుక్కే కదా. కానీ ఆ బుక్ రాసినటువంటి ఆయన చైతన్యం, ఆయన గురు చైతన్యం, దానికి నమస్కారం చేసుకుంటూ దానికి చెప్పగలిగి ఆసక్తి మాట్లాడేంత మేధా సంపత్తి కానీ అది కనీసం అర్థం చేసుకొని ఆచరిస్తున్నటువంటి స్థితి కానీ పిసరంత కూడా లేదు. కాకపోతే ఏదో చెప్దాము, అది మాట్లాడుకుందాము అనేటువంటి ఒక ఐడియా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఏదో మన అవగాహనకు అందినంత వరకు ఏదో 2 మాటలు ఒక్కొక్క 10-15 నిమిషాల కంటే ఎక్కువ లేకుండా మాట్లాడుకుందాం అనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు విద్యారణ్యుల వారు? గురువు గారికి ఇప్పుడు పుస్తకం ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పేది ఎవరు అంటే గురు చైతన్యం. అందుకని వాళ్ళేంటి అవి చెప్పినవి చక్కగా అర్థం చేసుకొని, అంటే ఏది మనం నమ్మితే, ఏ పుస్తకం వాళ్ళు చెబితే, ఏ గురువు గారు చెప్తే కంప్లీట్గా దాని మీద ఆ మనసు పెట్టుకొని అది గనక చేస్తే వచ్చేది ఏంటి అంటాడు ఆయన. ఏమొస్తుందంటారు? వస్తే ఏముందంటే మన మనసు పవిత్రం అవుతుంది అంటారు. మన మనసు నిశ్చలం కాకుండా మనకి అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడో 800 సంవత్సరాలు రాసిన పుస్తకం ఇంకో గురువు గారు చెబితే అది అర్థం చేసుకోవటానికి కూడా అసలు మనకి తెలిసిందా తెలియలేదా అని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను, తర్వాత ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే నిధిధ్యాస లాంటి ఒక స్థితి, తర్వాత ఏదో ఒక రకమైన భయం అని చెప్పలేను కానీ ఒక రకమైన ఆనందము ఏదో అటువంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు 13వ శతాబ్దంలో రాసిన పుస్తకం అంటే దాదాపు 13 అంటే 700 ప్లస్ ఇది 2 మొత్తం టోటల్గా 1000 సంవత్సరాల దగ్గర అవుతున్న పుస్తకం అన్నమాట. అది అర్థం కావడానికి ఇంత పట్టింది. దీనికి కారణం ఏంది అంటే ఆసక్తి ఉంది. ఆసక్తి లేకపోతే అసలు వినం కదా. కానీ గ్రహణశక్తి ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళకి అంత పెద్ద 1000-1500 పేజీల పుస్తకం ఏకబిగిన రాయగలిగినటువంటి ఆ మేధావులు రాసినటువంటి ఆ పుస్తకాన్ని మధ్యలో ఇంకా 2-3 గురువులు చెప్పినా అర్థం చేసుకొని అదేదో తెలుసుకుందాం అనేటువంటి అవగాహన ఎందుకు రావడం లేదు? గ్రహణశక్తి లేదు. ఎందుకు గ్రహణశక్తి లేదు అంటే ఈ మనసుకి 2 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమేంటి? మొదటేమో విక్షేపం. ఈ విక్షేపం ఏంటి? ఉంటే మత్తుగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నట్టు నిద్రపోతున్న స్థితిలో ఉంటుంది మనసు. లేదు అంటే 24 ఆలోచనలు పెట్టుకొని అటు పరిగెడదాం ఇటు పరిగెడదాం అని పరుగుతూ ఉంటుంది. రెండో లక్షణం ఏంటి? ఆవరణం. అంటే ఏంటి? ఆవరణం అంటే ఏంటి? అది కూడా అంతే, ఏం తెలియని స్థితి అనమాట. తమోగుణం అనమాట. ఎంతసేపటికంటే ఏది సత్యం కాదనే అవగాహన కూడా ఉండదు. అంటే రేపు రాయబోయే కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించేటువంటి అవగాహన ఉండదు. అది తమోగుణం. అంటే ఏంటి? మనం ఎంతసేపటికి ఎందులో ఉన్నాము? మనకి ఫస్ట్ వేదాల్లో చెప్పినా ఎవరు చెప్పినా మన అనుభవానికి మనం తెచ్చుకున్న మనలో 3 గుణాలు ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటాయి 3 గుణాలు. ఏంటి ఆ 3 గుణాలు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం అంటే ఏంటి? ఎప్పుడు మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది, పనిచేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తమోగుణం ఏంటి? బద్ధకం, చెప్పింది అర్థం చేసుకోరు, మూర్ఘత్వం, అదే కరెక్ట్ అనుకుంటారు, తమోగుణం. సత్వగుణం ఏంటి? ఈ 2 కాదయ్యా బాబు, నా మనసు ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి విషయం ఆలోచన చేస్తూ తన మనసుకి ఏది పద్ధతిగా ఉంటుంది అనేది ఎప్పుడు కూడా గుడ్నెస్ అనేది హ్యాపీనెస్ అనే విషయాన్ని గ్రహించుకుంటారు. అంతే కదా. ఎవరికన్నా ఏదైనా మనం ఒక త్యాగం చేసామో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏం చేసినా కానీ మన మనసు పద్ధతిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏంటి అంటే అది మనకే తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా ఉండి అప్పుడు వాళ్ళు చెప్పింది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావడం లేదు అంటే ఏంటి? మన గ్రహణ శక్తి సరిగా లేదు. దానికని భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? నీకు పూర్తిగా ఇప్పుడు జ్ఞానం ఉంది అంటే ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం కదా, ఉత్తమాధికారులు ఉంటారు, ఠకామని విషయాన్ని అర్థం చేసుకుంటారు. రెండోది వచ్చేసి మధ్యమాధికారులు ఉంటారు, వాళ్ళకి శ్రవణం చేయాలి, మననం చేయాలి, తర్వాత మళ్ళీ నిధిధ్యాసకు కూడా వాళ్ళు వెళ్ళాలి. తర్వాత ఇంకొక వాళ్ళు ఉంటారనుకో, వాళ్ళు కర్మ కూడా చేయాలి. కర్మ అంటే ఏంటి? దేవుడికి ముడుపులు కట్టడము అలాంటి విషయాలు కాదు. అంటే పూజలు అవి కూడా కాదు. నువ్వు జ్ఞానం పొందడానికి కావలసినటువంటి విధంగా పనిచేసుకోగలగడం, అంటే జ్ఞానం దృష్టితో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి పనినే అనుష్ఠానం వల్ల కర్మయోగం అన్నాడు భగవద్గీతలో. మనమేమనుకుంటున్నాము? అనుష్ఠానం కాదు, కర్మయోగం. ఎప్పుడు వస్తుంది కర్మయోగం అంటే ఏంటి? అహంకారం మమకారం లేకుండా ఉండేటువంటి స్థితి.
అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం? ఎక్కడికన్నా పోతే నాకేం వస్తుంది, ఎక్కడికి పోతే నేనేం తెచ్చుకుంటాను అనే ప్రాసెస్లోనే మనం ఉన్నాం కదా. అంటే నిష్కామంగా అనమాట. దీనివల్ల నాకేం వస్తుంది, ఏమి రాదు అని కాదు, నా మనసు నిశ్చలంగా అయితే ఉంటుంది కదా. అంటే ఆ పరిస్థితి చేయడం అనేది మూడో పద్ధతిగా చెప్తున్నారనమాట. అంటే అలా చేసినందువల్లనే అప్పుడు కొంత మనసు నిశ్చలం అవుతుంది. అంతే తప్ప ఇంకా వేరే ఏముండదు. అలాగే సేవ చేసిన ఆ తర్వాత కర్మయోగం కానీ, తర్వాత భక్తిగా మనసును ఒక చోట నిలపడం కానీ, వీటన్నిటికీ అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం అనమాట. ఆయన మన విద్యారణ్యుల వారు వాళ్ళ గురువు గారికి నమస్కారం చేస్తూ ఈ 3 సత్వగుణంలో ఉంటూ అర్థం చేసుకొచ్చిన అవకాశం గురువు గారు ఇచ్చారని దండం పెడుతూ ఆయన ఈ పుస్తకం మొదలుపెట్టి వివేక పంచకంలో ఫస్ట్ తత్వ వివేకం అనే పదాన్ని మొదలుపెట్టారు. అందులో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంది, అంత గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు ఆవిడ. సత్వగుణం అంటే ఏంటి, సత్వం అంటే సత్ అంటే ఏంటి, చిత్ అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి అని ఈ 3 గురించి ఈ తత్వ వివేకంలోనే ఆయన చెప్పారు. ఏంటి అసలు తత్వం ఏంటి? ఇప్పుడు మనకు అనుభవం అంటాం. ఈ అనుభవాలన్నీ ఎక్కడొస్తున్నాయి? ఈ 5 ఇంద్రియాలకేగా. ఎన్నో రకాల శబ్దాలు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు మన వీణ శబ్దమే, తర్వాత వయలిన్ శబ్దమే, తర్వాత హార్మోనియం శబ్దమే, పాట పాడేది శబ్దమే, ఇన్ని శబ్దాలు ఉన్నాయి. అట్లాగే బోలెడు స్పర్శలు ఉన్నాయి. చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి స్పర్శలు, ఆ తర్వాత రెండు మిళితమై ఉంటుంది. ఇది స్పర్శ కిందకు వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంది, అట్లాగే వాసన ఉంటుంది. రకరకాల వాసనలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, పంచభూతాలకు అనుగుణంగా ఈ 5 ఉన్నాయన్నమాట. ఫస్ట్ భూతం ఏంటి, భూమి అంటే వాసన. 2 నీళ్ళు అంటే ఏంటి, రెండు రకాలుగా పనిచేస్తుంది. నీళ్లు వచ్చేసేసింది. ఒకటేమో ఏమంటారు దాన్ని, ఆ రుచికి పనిచేస్తుంది. తర్వాత రెండోది మాటలకు పనిచేస్తుంది, నోరు అనమాట. అది రసన అంటారు. తర్వాత మూడోది వచ్చేమో శబ్ద స్పర్శ రూప రసగంధ. మూడోది వచ్చి రూపం అంటే ఏంటంటే కళ్ళు, అంటే చూడడానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అట్లాగే స్పర్శ వచ్చేసేమో హృదయతత్వానికి వస్తుంది. అట్లాగే శబ్దం వచ్చేమో ఆకాశతత్వానికి వస్తుంది. మనం ఏ అనుభవం తీసుకున్నా, ఏం తీసుకున్నా ఈ 5 ఉంటాయి. ఎన్ని లక్షల శబ్దాలున్నా మనం రిసీవ్ చేసుకునేది మన మనస్సు, అంటే మన జ్ఞానం. అట్లాగే ఎన్ని రకాలు చూసినా చూసేది ఒకటే దృష్టి చూస్తుంది అనమాట. వీటన్నిటినీ కూడా పంచభూతాలు అన్నారు. ఈ పంచభూతాలకు సంబంధించేమో ఇప్పుడు తన్మాత్రలు అన్నారు. తన్మాత్రలు అంటే మన ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆయుధం ఉందన్నమాట. ఏం ఆయుధము, వాసనకేమో ముక్కు, తర్వాత రుచికేమో నోరు, తర్వాత అగ్నికేమో కళ్ళు, స్పర్శకేమో చర్మం, శబ్దానికేమో ఆకాశం. ఈ 5 ఉన్నాయి. ఈ 5 మాత్రమే ఉన్నాయి. ఇవి చెప్పారు. అంటే ఇవన్నీ ఉన్నాయి అనే దానికోసం చెప్తున్నారు. తర్వాత ఈ ఉన్నవి అనేది ఎవరికి తెలుస్తుందని చెప్తున్నారు? జ్ఞానానికే తెలుస్తుంది. అంతే కదా. ఇన్ని రకాల శబ్దాలు ఉన్నా గ్రహించేది ఒక జ్ఞానం. జ్ఞానం అంటే మళ్ళీ మనసు అనుకోండి. లిమిటెడ్ ఏరియా అయితే మనసు అనుకున్నాము, లేకపోతే ఎక్స్పాన్షన్ అయితే జ్ఞానం అనుకున్నాము. ఇది సత్తు కిందకి వస్తుంది. తర్వాత ఇది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారు ఆయన ఇందులో, అవస్థాత్రయం గురించి చెప్పారు. అవస్థాత్రయం అంటే ఇప్పుడు మనం నిద్ర లేచాము, జాగ్రత్త అవస్థలో మనం పనులన్నీ చేస్తున్నాము, ఏదో ఒకటి మనం తెలిసిపోతుంది. తర్వాత రెండోది వచ్చేమి స్వప్నావస్థ. స్వప్నంలో కళ వస్తుంది. కానీ స్వప్నానికి జాగ్రత్త అవస్థకి తేడా ఏంటి, జాగ్రత్త అవస్థలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, కానీ స్వప్నంలో రిపీట్ కాదు. అంతే కదా. ఇప్పుడు వచ్చిన ఆలోచన మళ్ళీ నెక్స్ట్ ఆలోచనకి ఇది రాదు. మూడోది వచ్చి సుషుప్తి. ఈ సుషుప్తి ఎలా ఉంది, మంచిగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయాము. నిద్ర లేచిన తర్వాత బాగా నిద్ర పట్టిందంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అంటారు. అంటే ఏంటి, సుషుప్తిలో కూడా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంటే ఏంటి, ఒక సాక్షిలాగా ఉంది. అంతేగా. అప్పుడు మనసు పనిచేయడం లేదు, కానీ తెలుస్తోంది. అంటే నిద్ర లేచిన తర్వాత తెలుస్తోంది కదా. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడు ఆ జ్ఞానం ఉంది అంటున్నారు. ఆ జ్ఞానం ఎవరు, నేను అంటాడు. నేను అంటే ఎవరు, మళ్ళీ ఆత్మ అంటాడు. ఆత్మన్నా, జ్ఞానమన్నా, బోధన్నా, సంవిత్తన్నా, చైతన్యమన్నా అంతా ఒకటే. అంటే నాకు తెలుస్తోంది. అంతే కదా. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అనేది నాకు తెలుస్తోంది కదా. అంటే లోపల నా ఈ శరీరం కాక ఇంకోటి ఏదో ఒక నేను ఉందన్నమాట. అది చిత్ అంటాడు. అంటే చిత్ అంటే జ్ఞానం అనమాట. ఫస్ట్ సత్ అంటే ఉన్నది, పంచభూతాల వాటికి ఆధారంగా ఉన్నది. రెండోదేమో చిత్ అంటాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, ఈ చిత్తులోనే ఇప్పుడు మనకి అనుభవం ఉన్నది. అంతే కదా. ఇప్పుడు నాకు ఒక 60 ఏళ్ళు అనుకోండి. అంతకుముందు చిన్నప్పుడు ఏం జరిగింది, నేను ఎట్లా చదువుకుంది, నేను ఎలా ప్రాక్టీస్ చేసింది, నా వ్యవహారం అంతా నాకు అనుభవం ఉంది. కానీ ఇప్పుడు ఆ అనుభవం నాకు ఎలాగా ఉంది, గుర్తులాగా ఉంది. జస్ట్ మెమరీ. అంతే కదా. ఆ జరిగిపోయినవన్నీ అది కదా. అప్పుడేంటి అవన్నీ అనుభవాలు, ఇప్పుడు వచ్చి మెమరీ. అంటే అది సుషుప్తి. అంటే అంటే ఏంటంటే అది జ్ఞానం అంటాం అన్నమాట.
అదే నేను అని కూడా అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు సత్తు ఉంది, చిత్తు ఉంది, జ్ఞానం ఉంది కదా, ఇంకా మూడోది ఏం చెప్తాడంటే ఆనందం అని చెప్తాడు. ఆనందం అనే దానికి ఇప్పుడు ఈయన ఎంత బాగా చెప్తారంటే, ఆనందం అంటే ఇప్పుడు మొన్నటిదాకా నేనేమనుకున్నాను, సత్ అంటే ఉన్నది, చిత్ అంటే జ్ఞానానికి తెలుసు, ఈ సత్తు చిత్తు ఉన్నది ఆనందం కోసం అన్న భావం ఉండేది. అంటే సత్తు చిత్ ఆనందం అని. తర్వాత ఏంటి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఉండింది. క్రియాశక్తి అంటే మన ప్రాణశక్తి, భగవశక్తి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అట్లాగే జ్ఞానశక్తి అంటే మన మనస్సు. ఇచ్ఛ అంటే కోరిక తీర్చుకోవడం కోసం ఉన్నది అని అనుకున్నాను అనమాట. అంటే మళ్ళీ ఈ మూడు ఎక్కడున్నాయి, మళ్ళీ మనలోనే కదా ఉన్నది. ఉదాహరణ చెప్తాను ఎట్లా. సపోజ్ ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్నాను, ఏదో పక్కన ఏదో మనసు అటు వెళ్ళింది, ఏదో మంచి స్మెల్ వచ్చింది, ఎక్కడో మిరపకాయ బజ్జీలో ఏవో తయారవుతున్నాయి, వెంటనే నా జ్ఞాపకంలోకి బజ్జీలు వచ్చేసాయి. ఎందుకు, నేను తిన్నాను కదా, నేను షాప్లో కొనుక్కొచ్చుకొని తిన్నాను, అమ్మ చేసి పెట్టినవి తిన్నాను, తర్వాత ఇంకా పెద్ద రెస్టారెంట్లో మధ్యలో ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ వేసిన చిన్న చిన్న బజ్జీలు తిన్నాను. ఈ 3 బజ్జీలు నా సీన్లోకి వచ్చేసాయి. అంటే ఏంటి, నా మెమరీలోకి వచ్చేసాయి. అంటే నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెమరీ, నేను మిరపకాయ బజ్జీ తిన్న, కారంగా తిన్న నా మిరపకాయ బజ్జీ నాకు అనుభవంలో ఉంది. వెంటనే నేనేం చేస్తాను, అంతవరకు ఆగిపోతే ప్రమాదం లేదు, నేను ఆగను కదా. వెంటనే ఏమనిపిస్తుంది, ఇంట్లో శనగపిండి ఉందో లేదో చూసుకో, ఉంటే ఆయిల్ అవన్నీ ఉంటే శుభ్రంగా వెళ్ళుకొని 2 బజ్జీలు తిని పిల్లలకు కూడా 2 ఉంచు అని ఒక ఆలోచన వచ్చింది. లేదు అంటే ఇప్పుడు మనకిలాగా ఆన్లైన్ తెప్పించుకుందాం, స్విగ్గీ టక్ టక్ అని కొట్టేసి తెప్పించేసుకో, ఉంటాయి అని వస్తుంది. అంటే అది ఇచ్ఛ. అంటే ఇప్పుడు ఇచ్ఛ ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది, క్రియ మళ్ళీ లేచి చేసింది ఎవరు? నేను లేచాను, పోయి గ్యాస్ దగ్గరికి వెళ్ళాను, ఏదో 2 బజ్జీలు తయారు చేసుకొని వచ్చాను, నోట్లో పెట్టుకున్నాను, వావని అనిపించింది, అప్పుడు తిన్న అనుభవం నాకు గుర్తొచ్చింది. కాబట్టి అంటే మళ్ళీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 ఇక్కడే ఉన్నాయి. నేను మొన్నటిదాకా ఏమనుకున్నాను, ఈ జ్ఞానము, ఈ క్రియ, ఈ 2 ఉన్నది ఆనందం కోసం అన్న భావం ఉండుండేది. ఇప్పుడు ఈయన ఎంత బాగా చెప్పారంటే, అంటే ఇప్పుడు ఆత్మ, జ్ఞానము, సాక్షి అన్నీ ఒకటే అని అన్నాం కదా. ఈ ఆనందం ఎక్కడుంది, నాలోనే ఉంది. ఇప్పుడు చాలామంది అంటారు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వీళ్ళని ప్రేమిస్తున్నాను, యూనివర్స్ని ప్రేమిస్తున్నాను, అందరికి సేవ చేస్తున్నాను. ఇదంతా కూడా పరమ అబద్ధమని నాకు చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. ఎవరు, విద్యారణ్యుల స్వాముల వారు ఈ వివేక పంచదశలో ఏం చెప్పారు, ఇదంతా అబద్ధం, నీ కోసమే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. ఇప్పుడు ఎవరినన్నా ముసలోళ్ళు 95 వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా ఏదైనా మరణం గురించి ఏదైనా మనం మాట్లాడబోయినామనుకో, ఇప్పుడు ఇదంతా అవసరమా, అన్నీ అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు, మరణం గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటారు. అంతే తప్ప నేను పోతాను కదా అనేటువంటి ఆనందం విషయాన్ని వ్యక్తం చేయరు. ఎందుకు, నేను ఉండడం, నేనే నాకు ఆనందం. ఇప్పుడు ఏదైనా రక్షించుకోవాల్సి వచ్చింది, అన్నీ ఉత్తిమాట, పక్క వాళ్ళని ఎవరు రక్షించరు, వీళ్ళు రక్షించుకోవడం కోసమే పరిగెడతారు. ఇప్పుడు 70 ఏళ్ల వాడు, నీకేం ప్రాబ్లం లేదు, నీ ఆరోగ్యంగా ఉంది, నీ లివరో నీ కిడ్నీనో తీసి పక్క వాళ్ళకి ఇవ్వవయ్యా అంటే సొంత పిల్లలకు కూడా ఇవ్వరు. ఎందుకు, వాళ్ళే ఆనందం. మరి వాళ్ళనందరినీ ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే మన కోసమే మనం ప్రేమిస్తున్నాం అంటాడు. అంటే మళ్ళీ ఇప్పుడు దానికి ఏం చెప్తాడు అంటే, ఆత్మ ఎక్కడుంది మళ్ళీ అంటే, ఆత్మజ్ఞానం అన్నా, ఆత్మానందం అన్నా, పరమానందం అన్నా, బ్రహ్మానందం అంతా నువ్వే అంటాడు. అంటే నువ్వు తప్ప నువ్వే ఎగ్జిస్టెన్స్, సెంటర్ నువ్వు తప్ప ఇంకోటి ఏమీ లేదు. మరి ఇదంతా ఎందుకు అంటే, నేను ప్రాణము, నేను శరీరము, నేను మనస్సు అని జీవత్వంలో ఉండి నాకేదో కావాలి, నేను చాలా నాకేం తెలియదు అని నువ్వు బితుకుగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు జీవుడివి. ఈ చక్రం అనమాట, జీవుడి చక్రం. అంటే ఇప్పుడు నిద్ర లేచాము, పడుకున్నాము, కలగన్నాము, లేచాము, ఇట్లా కల్పాలు ఎప్పటికీ ఇలా తిరిగిపోతూనే ఉంటుంది అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు, నువ్వే ఆనందం, నీలోని నువ్వే సెంటరు, నువ్వే అనుకున్నప్పుడు నీకు ప్రాణంతో సంబంధం లేదు, మనసు కాదు, శరీరం కాదు అని అనుకున్నప్పుడు నువ్వే ఆనందం, నువ్వే బ్రహ్మానందం, ఆత్మన్నా పరమానందం అంతా, బ్రహ్మానందం అంతా నువ్వేను అని అంటాడు. అప్పుడు ఇంకొక క్వశ్చన్ వేస్తాడు ఇందులో లాస్ట్లో. ఏమంటాడు, మరి అంతా మీరు ఇంత చెప్తున్నారు కానీ నేనే ఆనందం అనే విషయాన్ని, నేనే బ్రాహ్మణను, లేకపోతే నేనే ఆత్మను, నేనే పరమాత్మను పదాన్ని నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు. ఓకే, ఆ పాయింట్ గురించి రేపు డిస్కస్ చేస్తాము అని అన్నారనమాట. అంతవరకు నాకు ఈరోజు అర్థమైంది. ఇందులో అంటే ఇది నాకు సొంతం అని నేను చెప్పను, తర్వాత అది నాకు అర్థమైనంత వరకు చెప్పాను. ఇది నాకు ఎంత అర్థమైందో కూడా నాకు కూడా తెలియడం లేదు. కాకపోతే మాత్రం ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు రాసిన, ఇప్పుడు శంకరాచార్య గారు రాసిన ఉపనిషత్తుల్ని బేస్ చేసుకొనే రాశారు. తర్వాత బ్రహ్మసూత్రాలు వచ్చిన ఉపనిషత్తులు బేసే. తర్వాత ఇంకోటి ఏంటి,
భగవద్గీత అన్నీ అన్నీ వచ్చాయి. తర్వాత ఇంకొక విషయం నాకు ఇక్కడ అర్థమైందంటే, నేను అద్వైతం అంటే ఒక్కటే అద్వైతం అని అనుకున్నాను మొన్నటిదాకా. ఈ అద్వైతంలో కూడా చాలా ఉన్నాయి. ఏమేంటి, శంకరాచార్య గారు చెప్పిన అద్వైతం ఒకటి. ఆ తర్వాత విశిష్టాద్వైతం అంటే ఆయన విష్ణుమూర్తి వాళ్ళకి సంబంధించిన తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పింది రామానుజాచార్యులు గారు చెప్పిన విశిష్టాద్వైతం. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, ద్వైతం అనుష్ఠానం ఉంది, భగవతత్వం కూడా వేరే ఉందని చెప్పింది మధ్వాచార్యులు చెప్పిన ద్వైత అద్వైతం. తర్వాత ఇంకొకటి చాలా అంటే అదో పెద్ద శివ శివాద్వైతం అట. శివాద్వైతం అని ఎవరో గుప్తా అని ఆయన మన శంకరాచార్య గారి ఎన్ని పుస్తకాలు అయితే రాశారో ఈ శివాద్వైతం గురించి ఆయన కూడా రాశారు అని అన్నారు. అదనమాట. అల్టిమేట్ ఏంది, ఎవరు చెప్పినా సెంటర్ మనమే, జీవుళ్ళం కాదు మనమే మనం కూడా వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవతత్వం. ఈ జీవత్వం ఎందుకు పట్టుకున్నామంటే ఈ కోరికలు, ఎప్పటి నుంచో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్కారాలు, వాసనలు, ఈ మనసునంతసేపటికి మనసు నిండా అన్ని గజిబిజిగా పెట్టుకొని మనసుకి గ్రహణ శక్తి లేకుండా పెట్టుకొని ఉన్నాము. అందుకని ఇప్పుడు మనసును నిశ్చలం చేసుకోవాలి అంటే మనం ఎవరినైనా గురువు సహాయము ఇవన్నీ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. రేపు ఏంటి అసలు పరమానందం అనే విషయం గురించి మాట్లాడుకుందాం.